కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు మాత్రం కొంతమంది మాత్రమే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రభు చెప్తున్న మాటలు బాగా వినండి. ఈరోజు ఇది ఎంత జాగ్రత్తగా వింటే అంత మీకు ఆశీర్వాదం. హల్లెలూయా. నా ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన అనేక మందిని పిలిచాడు. నువ్వు పిలువబడినట్లుగా ఉంటున్నావు, కానీ ఎక్కడికి పిలువబడ్డారంటే, యేసు మందిరానికి వచ్చానయ్యా, దహించి దైవశక్తి మందిరానికి వచ్చానయ్యా అని వచ్చి చెప్పుకోవడం తప్ప నువ్వు ఏర్పరచబడింది ఎప్పుడు? దేవుడు ఈరోజు అదే మాట్లాడ ఆశపడుతున్నాడు. నువ్వు పిలవబడ్డావు మంచిదే, కానీ పిలవబడిన నీవు ఏర్పరచబడాలా. హల్లెలూయా. బాగా వినండి, ఏంటిదంట? పిలవబడిన నీవు ఏం చేయాలంట? ఏర్పరచబడాలా. పిలవబడేది అనేక మంది పిలువబడతారు, అందరు దేవుని భక్తులు కాదమ్మా. ఎవరయ్యా దేవుని భక్తులు? ఎవరయ్యా అంటే ఆయనలో ఏర్పరచబడిన వారు మాత్రమే. అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు పిలవబడ్డావు, కానీ నువ్వు దేవుడి సన్నిధిలో ఏర్పరచబడ్డావా? రక్షణ పొందావు, ఓకే మంచిదే, కానీ ఏర్పరచబడ్డావా? దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట. అనేక మంది ఏమనుకుంటున్నారంటే, నేను రక్షణ పొందాను కదా, నేను బాప్తిసం తీసుకున్నాను కదా, నేను చర్చిలో మంచి సింగర్ని కదా, నేను మంచి ఉపదేశకును కదా, అనేక మంది అనుకుంటున్నారు ఇవన్నీ. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు పిలవబడ్డావు, కానీ నువ్వు ఏర్పరచబడ్డావా?